హాయ్ అండి. ఈరోజు మనం ఆలు సూజీ ప్యాటీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా బేకింగ్ సోడాని యాడ్ చేయాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలిపిన పిండి మీద ఒక మూత పెట్టి ఒక అరగంట సేపు నాననివ్వాలి. ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనిలో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి అర స్పూన్ కారం, ఒక అర స్పూన్ పసుపు, ఒక అర స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక అర స్పూన్ చాట్ మసాలాను యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపను ఇలా చేత్తో స్మాష్ చేసుకొని దీనిలో వేసుకోవాలి. ఇవి కొంచెం ముక్కలుగా ఉన్నా కూడా పర్వాలేదు. వీటన్నింటినీ మసాలాలతో కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. దీనిలో ఒక 2 స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని థిక్ పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని బాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు చిన్న బాల్స్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకొని ఇలా చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో చేసిన చపాతీని మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో బంగాళదుంప మిక్స్ని పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి.
అంచులకి మైదా పిండిని రాసి ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. అంచుల్ని ఇలా వేలితో ప్రెస్ చేసుకోవాలి. అంచులు ఓపెన్ అవ్వకుండా బాగా సీల్ చేసుకోవాలి. ఇలా వేలితో ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఒక ఫోర్క్ తీసుకొని దాంతో కూడా లైట్గా ప్రెస్ చేయాలి. దీనివల్ల అంచులు బాగా క్లోజ్ అవుతాయి, లైట్గా డిజైన్ కూడా వస్తుంది. ఇలాగే మిగిలిన ప్యాటీస్ అన్నిటినీ కూడా రెడీ చేసుకోవాలి. కొద్దిగా మైదా పిండి చల్లుకొని రోల్ చేసుకోవాలి. ఇలా ప్యాటీస్ అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో మీడియం హీట్లో ఆయిల్ వేడి చేసుకొని ఈ ప్యాటీస్ అన్నింటినీ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన ప్యాటీస్ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే సూజీ ఆలు ప్యాటీస్ రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.